హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాహినీస్ డిఎస్సి వరల్డ్. ఈ ఛానల్లో ప్రతిరోజు కూడా మీకు ఎర్లీ మార్నింగ్ కరెంట్ అఫైర్ అనేది అందివ్వడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మీకు నేను ఏ వీడియో పెట్టినా వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఆ వీడియోని మీరు వెంటనే చూసేయచ్చు అనమాట. సో ఈ రోజు ఏం చెప్పుకుంటామంటే ఏప్రిల్ 2 యొక్క కరెంట్ అఫైర్, అలాగే ఏప్రిల్ మంత్ యొక్క డేట్స్, వాటి ప్రాముఖ్యత, అసలు అవి ఎప్పటి నుంచి జరుపుతున్నారు, ఎందుకు జరుపుతున్నారు, ప్రతి విషయాన్ని కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. అలాగే మీకు ఏప్రిల్ మంత్ పీడిఎఫ్ ఏ రోజు ఆ రోజు ఈవినింగ్ వాట్సాప్ గ్రూప్ అనేది ఉంది, అందులో పెడతారనమాట. మీరు కనుక వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి ఏ రోజు పీడిఎఫ్ ఆ రోజు కరెంట్ అఫైర్ పొందాలి అంటే 9494163477 అనే నెంబర్కి 20 రూపీస్ పే చేస్తే మీకు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేస్తారు. డైలీ ఈవినింగ్ పీడిఎఫ్ అనేది పొందొచ్చు అనమాట. ఇప్పటి వరకు మనం నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 4 మంత్స్ కరెంట్ అఫైర్ అనేది క్లాసెస్ ఫ్రీగా చేసాము. అలాగే వాటి పీడిఎఫ్ని కూడా ప్రొవైడ్ చేసాము. మీకు ఆ 4 మంత్స్ పీడిఎఫ్ కావాలంటే 80 రూపీస్ పే చేస్తే మీకు ఆ 4 మంత్స్ పీడిఎఫ్ కూడా అందిస్తారనమాట. ఇప్పుడు మనం ఏప్రిల్ చెప్పుకుంటున్నాము. మార్చ్ అనేది అతి తొందరలోనే రెడీ చేసి ఒకే పీడిఎఫ్ ఒకే వీడియో కింద మీకు చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇది విషయం అనమాట. ఇంకొకటి ఏంటంటే మీరు క్లాస్ చూస్తూ నోట్స్ రాసుకున్న ప్రాబ్లం లేదు. ఓకేనా, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే పీడిఎఫ్ అనేది డైరెక్ట్గా మీకు వచ్చేస్తుంది. ఇది విషయం. ఓకే, జస్ట్ 20 రూపీస్ అనమాట, అంతే. ఓకే, అలాగే మనకి తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి అనే ఛానల్ కూడా ఉంది. ఫస్ట్ ఛానల్ అది. అందులో కంటెంట్, మెథడ్స్, సైకాలజీ, పిఐఏ అన్నిటి మీద ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి. గత 3 ఇయర్స్గా అందులో క్లాసెస్ చెప్తున్నాం అనమాట. సో ఒకసారి క్లాసెస్ చూసి నచ్చితే ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్ వాళ్ళు ఈ ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. ఓకేనా. సో డేస్ అండ్ డేట్స్ ఏప్రిల్. ఇంకొక విషయం ఏంటంటే మనకి సండే ఎయిమ్ ఫర్ డిఎస్సి టెలిగ్రామ్ గ్రూప్ అనేది మనకు ఉందండి. ఆ గ్రూప్లో సండే 6 PM గత 4 నెలల కరెంట్ అఫైర్ మీద ప్రాక్టీస్ టెస్ట్ అనేది ఉందన్నమాట. సో మీకు కనుక ఆ టెస్ట్ రాయడానికి ఇంట్రెస్ట్ ఉంటే అది ఫ్రీ టెస్టే. ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీరు టెలిగ్రామ్ ఇన్స్టాల్ చేసుకొని ఎయిమ్ ఫర్ డిఎస్సి అని సెర్చ్ చేస్తే మన గ్రూప్ కనిపిస్తుంది, పబ్లిక్ గ్రూప్. అది ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయిపోండి. సండే 6 PM ప్రాక్టీస్ టెస్ట్ అనేది ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే క్లాస్లోకి వెళ్ళిపోతాం. డేస్ అండ్ డేట్స్. ఏప్రిల్ 1 ఒడిశా వ్యవస్థాపక దినోత్సవం అండి. దీనిని ఉత్కల్ దివాస్ అంటారు. ఏప్రిల్ 2 ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం. ఏప్రిల్ 4 అంతర్జాతీయ గని అవగాహన దినోత్సవం. ఈ అంతర్జాతీయ గని అవగాహన దినోత్సవం ఏంటంటే గనుల్లో ప్రమాదాలు అవి జరుగుతుంటాయి కదా, సో వాటి మీద అవగాహన కోసము అది పెట్టారనమాట. ఐక్యరాజ్య సమితి అనేది ఆ దినోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏప్రిల్ 5 జాతీయ సముద్రయాన దినోత్సవం. దీన్నే మనము నేషనల్ మ్యారిటైమ్ డే అంటాం. ఈ దినోత్సవాన్ని ఎప్పటి నుంచి ఏప్రిల్ 5ని జాతీయ సముద్రయాన దినోత్సవంగా జరుపుతున్నారంటే 1964 నుంచి జరుపుతున్నారు. అసలు ఎందుకు ఈ దినోత్సవాన్ని జరుపుతున్నారంటే 1919వ సంవత్సరం ఏప్రిల్ 5న ముంబై ఓడరేవు నుండి లండన్ కు ఎస్ఎస్ లాయాలిటీ అనే ఒక వాణిజ్య నౌక, భారతదేశానికి చెందిన వాణిజ్య నౌక అనేది తొలి ప్రయాణం చేసింది అనమాట. అందుకు జ్ఞాపకార్థంగా ఈ ఏప్రిల్ 5ని జాతీయ సముద్రయాన దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఓకే, అలాగే ఏప్రిల్ 5 బాబు జగ్జీవన్ రామ్ జయంతి కూడా. ఏప్రిల్ 7 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అండి. ఎందుకు ఏప్రిల్ 7నే ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుతున్నారంటే మనకి ఏదైతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO ఉందో ఆ ప్రపంచ ఆరోగ్య సంస్థ స్థాపించబడిన రోజు ఏప్రిల్ 7 అనమాట. 1948లో స్థాపించారు. అందుకు గాను ఏప్రిల్ 7ని ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుకుంటాం. ఏంటి మేడం, జస్ట్ ఏప్రిల్ 5 జాతీయ సముద్రయాన దినోత్సవం చదివిస్తే అయిపోద్ది కదా, ఎందుకు ఈ హిస్టరీ అంటారా? మనం ఏదైనా గుర్తు పెట్టుకోవాలి అంటే దాని గురించి పూర్తిగా తెలుసుకున్నాం, దాని చరిత్ర తెలుసుకున్నామంటే మనం అది గుర్తు పెట్టుకో అక్కర్లేదు, ఆటోమేటిక్గా గుర్తుండిపోద్ది అనమాట. సో అందుకని ఏదైనా నేర్చుకోవాలి అంటే దాని వెనక చరిత్ర తెలుసుకోవాలి, ఒక కథలాగా గుర్తు పెట్టుకోవాలి, అది ఖచ్చితంగా గుర్తు ఉంటుంది, కష్టపడాల్సిన అవసరం ఉండదు అనమాట. అది విషయం. ఓకే, ఏప్రిల్ 10 ప్రపంచ హోమియోపతి దినోత్సవం అండి. హోమియోపతి వైద్య వ్యవస్థాపకుడైన డాక్టర్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ శామ్యూల్ ఆయన బర్త్డే అనమాట ఆ రోజు. అందుకని చెప్పి ఆ సందర్భంగా ఏప్రిల్ 10ని ప్రపంచ హోమియోపతి దినోత్సవంగా జరుపుకుంటాం.
అలాగే ఏప్రిల్ 10ని జాతీయ తోబుట్టువుల దినోత్సవంగా కూడా జరుపుతాం. 11 జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవంగా జరుపుతారు. ఎందుకు అంటే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి మెరుగైన ఆరోగ్య సంరక్షణ అలాగే ప్రసూతి సౌకర్యాలపై అవగాహన కల్పించే రోజుగా దాన్ని జరుపుతారన్నమాట. భారతీయ సంఘ సంస్కర్త మహిళా విద్యా ఉద్యమకారుడైన జ్యోతిరావు పూలే గారి జయంతి కూడా ఏప్రిల్ 11. ఓకే, ఏప్రిల్ 13 జలియన్ వాలాబాగ్ దినం. ఇది చాలా విషాదకరమైన రోజుగా మనం చెప్పుకోవచ్చు. నిరాయుధులైన అంటే ఆయుధాలు లేని జన సమూహంపై బ్రిటిష్ మరియు గూర్ఖా సైనికులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఎన్నో వందల మంది మరణించిన రోజు అది. అయితే వాళ్ళు భారత స్వాతంత్ర సమర చరిత్రలో ఇది అత్యంత విషాదకరమైన రోజుగా మనము పిలుస్తాము. అమృత్సర్లోని జలియన్ వాలాబాగ్లో శాంతియుతంగా సమావేశమైన వందల మందిపై బ్రిటిష్ జనరల్ డయర్ కాల్పులు జరిపించిన రోజు అన్నమాట ఇది. అందుకని ఇది ఎంతో విషాదకరమైన రోజు. వాళ్ళు నిరాయుధులుగా వాళ్ళ మట్టుకు వాళ్ళు శాంతియుతంగా సమావేశమై ఉంటే అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని అవ్వని వాళ్ళని అందరినీ కూడా కాల్చి చంపేయడం జరిగింది. అది ఏప్రిల్ 13 అనమాట. ఏప్రిల్ 14 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి అండి. మన భారత రాజ్యాంగ పితామహుడైన భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారి జయంతి ఏప్రిల్ 14. ఏప్రిల్ 17 ప్రపంచ హీమోఫోలియా దినోత్సవం అండి. ఈ హీమోఫీలియా దినోత్సవాన్ని అంటే అదొక వ్యాధి అనమాట. దానికోసం అవగాహన కల్పించడం కోసం ఏప్రిల్ 17న ఆ దినోత్సవంగా చెప్తారు. ఏప్రిల్ 18 ప్రపంచ వారసత్వ దినోత్సవం అండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చారిత్రక కట్టడాలు వారసత్వ సంపదని కాపాడుకోవాలనే లక్ష్యంతో ఈ దినోత్సవాన్ని జరుపుతారు. అలాగే దీనిని ఇంటర్నేషనల్ డే ఫర్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ అని కూడా పిలుస్తారు. ఇంకొక విషయం ఏంటంటే ఇదే ఏప్రిల్ 18న 1951లో ఆచార్య వినోబా భావే తెలంగాణలోని పోచంపల్లి గ్రామంలో భూదాన్ ఉద్యమాన్ని కూడా ప్రారంభించారు. అందుకే ఈ ఏప్రిల్ 18 రోజున భూదాన్ డేగా పాటిస్తారనమాట. ఇది ఏప్రిల్ 18 యొక్క విశిష్టత. ఏప్రిల్ 21 సివిల్ సర్వీసెస్ డే, జాతీయ పౌర సేవల దినోత్సవం అంటారు. అసలు దీనికి ప్రాముఖ్యత కూడా ఉంది. ఈ రోజు ఏం జరిగిందంటే 1947లో ఇదే ఏప్రిల్ 21న స్వతంత్ర భారత తొలి హోంమంత్రి అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కొత్తగా నియమితులైన సివిల్ సర్వెంట్లను ఉద్దేశించి ప్రసంగిస్తూ వారిని భారత ఉక్కు చట్టం అని అభివర్ణించారు. సో ఏప్రిల్ 21 సివిల్ సర్వీసెస్ డేగా మనం జరుపుకుంటాం. ఏప్రిల్ 22ని ఎర్త్ డే, ప్రపంచ ధరిత్రీ దినోత్సవంగా జరుపుతాం. దీనిని మొదటిసారిగా 1970లో నిర్వహించారు. ఎందుకు అంటే పర్యావరణ పరిరక్షణ మీద అవగాహన కల్పించేందుకు ఈ ఏప్రిల్ 22ని ప్రపంచ ధరిత్రీ దినోత్సవంగా జరుపుతారు. ఏప్రిల్ 23 ప్రపంచ పుస్తక దినోత్సవం. పఠనాశక్తిని పెంపొందించడానికి యునెస్కో ప్రతి ఏటా ఈ రోజుని నిర్వహిస్తుంది. ఏప్రిల్ 24 జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం. భారతదేశంలో 1993 ఏప్రిల్ 24న 73వ రాజ్యాంగ సవరణ చట్టం అమల్లోకి వచ్చిన సందర్భంగా ప్రతి సంవత్సరం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఏప్రిల్ 24న జరుపుతారన్నమాట. ఏప్రిల్ 25 ప్రపంచ మలేరియా దినోత్సవం. ఏప్రిల్ 26 ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం. అంటే సృజనాత్మకత, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఏటా ఈ రోజున జరుపుతారు. ఓకే. ఏప్రిల్ 28 పని వద్ద భద్రత మరియు ఆరోగ్యం కోసం ప్రపంచ దినోత్సవం అన్నమాట. అంటే ఏదైతే పని ప్రదేశాలు ఉంటాయో అందులో ప్రమాదాలు మరియు వ్యాధుల నివారణ గురించి అవగాహన పెంచడానికి అంతర్జాతీయ కార్మిక సంస్థ ILO ఈ రోజుని నిర్వహిస్తారన్నమాట. ఏప్రిల్ 28. 29 అంతర్జాతీయ నృత్య దినోత్సవం. ఏప్రిల్ 30 ఆయుష్మాన్ భారత్ దివస్. భారతదేశంలో ప్రజా ఆరోగ్యము మరియు బీమా మీద అవగాహన కల్పించడానికి ప్రతి ఏటా ఏప్రిల్ 30న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. జనగణన 2027 తొలి దశలో భాగంగా
ఢిల్లీ సహా 8 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో డిజిటల్ పద్ధతిలో స్వీయ నమోదు ప్రక్రియ మొదలైంది. రాష్ట్రపతి భవన్లో బుధవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వయంగా జనగణన పోర్టల్లో తన కుటుంబ వివరాలు నమోదు చేశారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా తమ గృహ వివరాలని డిజిటల్ ప్రక్రియలో నమోదు చేశారు. అయితే ఈసారి ప్రత్యేకత ఏంటి అంటే ఈసారి జనగణన ప్రక్రియలో తొలిసారి స్వీయ నమోదును ప్రవేశపెట్టారన్నమాట. అంటే ఎవరికి వాళ్ళే నమోదు చేసుకునేలాగా ప్రవేశపెట్టారు. ప్రాక్టీస్ బిట్స్, మనకి పేపర్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మంచిదే కదా, జీకేకైనా ఉపయోగపడతాయని రాశాను. చక్కా విద్యుత్ ఉత్పాదన కేంద్రం ఏ 2 దేశాల స్నేహ సహకారాలకి ప్రతీక అంటే ఇండియా, నేపాల్. ఓబ్రా అనేది ఏంటి అంటే ఉత్తరప్రదేశ్లోని సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ అన్నమాట, ఓబ్రా. ఓకే. తపోవన్ విష్ణుగృహ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు ఎక్కడ ఉన్నాయి అంటే ఉత్తరాఖండ్లో ఉన్నాయి. దేశంలో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉన్న రంగం ఏంటి అంటే పరిశ్రమలు. క్రింది వాటిలో అత్యధిక సంఖ్యలో విద్యుదీకరించిన గ్రామాలు ఉన్న రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్. ఈ 4 దేంట్లో ఎక్కువ ఉన్నాయంటే ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి విద్యుదీకరించిన గ్రామాలు. ఆర్థిక సంఘం రాజ్యాంగబద్ధ సంస్థ. కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలపై సిఫార్సులు చేయడానికి ఆర్టికల్ 281 ప్రకారం రాష్ట్రపతి ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఏర్పాటు చేశారన్నమాట. సో ఇదేంటంటే మనకి 16వ ఆర్థిక సంఘం ప్రెజెంట్ ఉంటుంది కదా, సో దానికోసం ఆల్రెడీ నేను ఫిబ్రవరిలో మీకు చెప్పడం జరిగింది. ఓకేనా, ఇది విషయం అనమాట. ఒకవేళ ఇంకేమైనా మనకి ఈ రోజులో మిస్ అయితే రేపటి రోజున కవర్ చేసేస్తాం, నో ప్రాబ్లం. ఓకే, ఈ వీడియో మీ అందరికీ నచ్చింది, ఎంతో కొంత మీకు ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఎవరికైతే కరెంట్ అఫైర్ అవసరం అని అనుకుంటున్నారో, కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి కూడా మన ఛానల్ ఒకటిలా ఉంది. ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ కరెంట్ అఫైర్ ప్రిపేర్ చేసి అందిస్తున్నారు. అలాగే వాటి పీడిఎఫ్లు కూడా వాట్సాప్ గ్రూప్లో ఇస్తున్నారనే విషయాన్ని తెలియజేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఓకేనా. ఇంకొక విషయం ఏంటంటే మనకి మొన్నటి వీడియోలో ఒక 7 మనకి ఛానల్లో మెంబర్స్గా జాయిన్ అయ్యి సపోర్ట్ చేస్తున్నారని చెప్పాను కదా. 59 రూపీస్ పే చేసి, అంటే మీకు నచ్చితే ఒక్క మంత్ పే చేయొచ్చు, లేదా ఎవ్రీ మంత్ రీజాయిన్ కూడా అవ్వచ్చు, అది మీ ఇష్టం అనమాట. అలా ఒక 7 జాయిన్ అయ్యారు కదా. నిన్ననే ఒక 8వ వ్యక్తి కూడా జాయిన్ అవ్వడం జరిగింది, గాయత్రి గారని. థ్యాంక్ యూ అండి. అంటే ఆడవాళ్ళకి ఆడవాళ్ళే మిత్రులు అనే విషయాన్ని మీరు నిరూపించారు, సామెతని తిరగరాశారనమాట. సో ఒక నిరుద్యోగి గృహిణికి సపోర్ట్ చేయాలని చెప్పి మీ 8 మంది కూడా అమ్మాయిలు అవ్వడం నిజంగా ఇంకా హ్యాపీగా అనిపించింది అనమాట నాకు. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరికి పీడిఎఫ్ కావాలన్నా సరే 9494163477 అనే నెంబర్కి 20 రూపీస్ పే చేసి ఏప్రిల్ కరెంట్ అఫైర్ కోసం అంటే వాళ్ళు మీకు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేస్తారు. అలాగే మన దగ్గర డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కంటెంట్ పీడిఎఫ్లు అనేవి రెడీగా ఉన్నాయి. మీకు శాంపిల్ పేజెస్ కూడా పంపిస్తారు. ఒకసారి మన తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి ఛానల్లో క్లాసెస్ చూడండి, అలాగే నా నోట్స్లు చూడండి. మీకు నచ్చితే వాటిని కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్, బాయ్. సో చాలా మంది రెండోసారి మళ్ళీ చెప్పమని అంటున్నారు. అది అలా చెప్తే మీకే వీడియో లెందీ అయిపోద్ది అనమాట. ఫస్ట్ టైమే నేను మంచిగా చెప్తున్నాను కదా. ఒకవేళ ఏమైనా ఇంకా అర్థం కాని ఉంటే ఖచ్చితంగా రెండోసారి చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ. ఈరోజు అయితే అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.